అందరికీ శుభోదయం. గ్రూప్ ఆఫ్ శ్రీనంద సంకల్ప సేవా సమితి మాచాపాలెం వారు మీకు అందిస్తున్నటువంటి శ్రీనంద స్టడీ సర్కిల్ ద్వారా తెలుగు వ్యాకరణంలోని వాక్యం అనేటువంటి అంశాన్ని మీకు అందించబోతుంది. ఇప్పుడు వాక్యం అంటే ఏంటో చూద్దాం. అర్థవంతమైనటువంటి పదాల కలయికని వాక్యం అంటారు. ఏమంటారు? అర్థవంతమైన పదాల కలయికని వాక్యం అంటారు. అర్థవంతమైన పదాల కలయికని వాక్యం అంటారు. వాక్యం అంటే వాక్యం కర్త, కర్మ, క్రియ అవి కలిగి సంపూర్ణ అర్థాన్ని ఇచ్చేది వాక్యం. కర్త, కర్మ, క్రియలు కలిగి సంపూర్ణ అర్థాన్ని ఇచ్చేది వాక్యం. ఉదాహరణకి శబరి పండ్లను పెట్టింది. సామాన్య వాక్యం సమాపక క్రియతో పూర్తయ్యే వాక్యం సామాన్య వాక్యం ఎలా ఉంటుంది అంటే సమాపక క్రియతో పూర్తయ్యే వాక్యం. ఉదాహరణ, రవి పరుగు పెట్టాడు. ఈ వాక్యం వచ్ అను ధాతువు నుండి ఉద్భవించింది. వచ్ అను ధాతువు నుండి వాక్యం అనే పదం ఉద్భవించింది. వచ్ పదానికి అర్థం వచించుట లేదా వివేచించుట. వాక్యాన్ని ఆంగ్లంలో సింటాక్స్ అని అంటారు. ఏమంటారు? సింటాక్స్ అంటారు. సింటాక్స్ అనున్నది సీన్ టాక్సిన్ లేదా సైన్ టాక్సిన్ అను రెండు లాటిన్ పదాల నుండి వచ్చినది. సైన్ టాక్సిన్ అనే రెండు లాటిన్ పదాల నుండి వచ్చినది ఈ సింటాక్స్. వాక్యం గురించి చర్చించిన తొలి సంస్కృత వ్యాకరణకర్త ఎవరు అంటే భర్తృహరి. ఎవరయ్యా? భర్తృహరి. వాక్యం గురించి చర్చించిన తొలి సంస్కృత వ్యాకరణకర్త భర్తృహరి. ఈ భర్తృహరి ఏ గ్రంథంలో చెప్పాడంటే వాక్యపదీయం అనేటువంటి గ్రంథంలో మూల గ్రంథం స్ఫుటవాదం. ఈ భర్తృహరి వాక్యపదీయం అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. వాక్యం గురించి చర్చించిన తొలి సంస్కృత వ్యాకరణకర్త భర్తృహరి. ఈ భర్తృహరి వాక్యపదీయం అనే గ్రంథాన్ని రచించాడు. మూల గ్రంథం స్ఫుటవాదం. వాక్యం గురించి చర్చించినటువంటి తొలి తెలుగు వ్యాకరణకర్త బహుజనపల్లి సీతారామానుజాచార్యులు. ఈయన రాసినటువంటి గ్రంథం ప్రౌఢ వ్యాకరణం. పదాల యొక్క సముదాయమే వాక్యం. పదాల యొక్క సముదాయాన్ని ఏమంటారయ్యా అంటే వాక్యం. ఈ మాట అన్నది ఎవరయ్యా అంటే బహుజనపల్లి సీతారామానుజాచార్యులు రాసినటువంటి గ్రంథం ప్రౌఢ వ్యాకరణం. ఈ బహుజనపల్లి సీతారామానుజాచార్యులు ఎవరయ్యా అంటే వాక్యం గురించి చర్చించిన తొలి తెలుగు వ్యాకరణకర్త. మరి తొలి సంస్కృత వ్యాకరణకర్త ఎవరు? భర్తృహరి. భర్తృహరి ఏ గ్రంథాన్ని రాశాడు? వాక్యపదీయం. దానికి మూల గ్రంథం ఏంటయ్యా? స్ఫుటవాదం. వాక్యం గురించి చర్చించిన తొలి తెలుగు వ్యాకరణకర్త బహుజనపల్లి సీతారామానుజాచార్యులు. గ్రంథం ప్రౌఢ వ్యాకరణం. పదాల సముదాయమే వాక్యం అని అన్నది బహుజనపల్లి సీతారామానుజాచార్యులు. ఆధునిక యుగంలో వాక్యం పైన పరిశోధన చేసి PhD పట్టా పొందినది ఎవరయ్యా అంటే ఆధునిక యుగంలో అంటే ఇప్పుడు ప్రస్తుత యుగంలో ఈ ఆధునిక యుగంలో వాక్యం పైన పరిశోధన చేసి PhD పట్టా పొందినది చేకూరి రామారావు గారు. ఎవరు? చేకూరి రామారావు. ఆధునిక యుగంలో వాక్యం పైన పరిశోధన చేసి PhD పట్టా పొందినది చేకూరి రామారావు గారు. వాక్యం గురించి తొలి తెలుగు వ్యాకరణకర్త బహుజనపల్లి సీతారామానుజాచార్యులు. తొలి సంస్కృత వ్యాకరణకర్త భర్తృహరి. ఆధునిక యుగంలో వాక్యం పైన పరిశోధన చేసి PhD పట్టా పొందినది చేకూరి రామారావు గారు. ఆధునిక యుగంలో వాక్యం పైన పరిశోధన చేసి
పిహెచ్డి పట్టా పొందినది చేకూరి రామారావు గారు. ఈయన రాసినటువంటి గ్రంథం తెలుగు వ్యాకరణం, తెలుగు వాక్యం అనే పేర గ్రంథాన్ని రచించాడు. చేకూరి రామారావు రచించినటువంటి గ్రంథం తెలుగు వ్యాకరణం లేదా తెలుగు వాక్యం. వాక్యాలు, ప్రయోగాలు. ఒకటి విద్యార్థక వాక్యం, 2 అనుమత్యార్థక వాక్యం, 2 అనుమత్యార్థక వాక్యం, 3 ప్రార్థనార్థక వాక్యం, 4 సందేహార్థక వాక్యం, 5 సంభావనార్థక వాక్యం, 6 ప్రేరణార్థక వాక్యం, 7 హేతువార్థక వాక్యం, 8 ప్రశ్నార్థక వాక్యం, 9 నిషేధార్థక వాక్యం, 9 వచ్చేసరికి నిషేధార్థక వాక్యం. మరి 10 వ్యతిరేకార్థక వాక్యం, 11 ఆశ్చర్యార్థక వాక్యం, 11వది ఆశ్చర్యార్థక వాక్యం, 12వది ఆశీర్వార్థక వాక్యం, 13వది 13వది ఆత్మార్థక వాక్యం, 14 నిశ్చయార్థక వాక్యం, 15 సామర్థ్యార్థక వాక్యం, 15 16 వికల్పార్థక వాక్యం. వాక్యాలు, ప్రయోగాల్లో ఎన్ని రకాల ప్రయోగాలు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నామంటే 16 రకాల ప్రయోగాలు చెప్పుకుంటున్నాం. 1 విద్యార్థక వాక్యం, 2 అనుమత్యార్థక వాక్యం, 3 ప్రార్థనార్థక వాక్యం, 4 సందేహార్థక వాక్యం, 5 సంభావనార్థక వాక్యం, 6 ప్రేరణార్థక వాక్యం, 7 హేతువార్థక వాక్యం, 8 ప్రశ్నార్థక వాక్యం, 9 నిషేధార్థక వాక్యం, 10 వ్యతిరేకార్థక వాక్యం, 11 ఆశ్చర్యార్థక వాక్యం, 12 ఆశీర్వార్థక వాక్యం, 13 ఆత్మార్థక వాక్యం, 14 నిశ్చయార్థక వాక్యం, 15 సామర్థ్యార్థక వాక్యం, 16 వికల్పార్థక వాక్యం. మొదటిది విద్యార్థక వాక్యం. దీన్ని ఆంగ్లంలో ఆర్డర్ అని చెప్పుకోవచ్చు. అంటే ఆజ్ఞ ప్రధానమైన వాక్యాలు విద్యార్థక వాక్యం. ఆజ్ఞ ప్రధానమైనటువంటి వాక్యాలు విద్యార్థక వాక్యం. ఈ విద్యార్థక వాక్యంలో ఎలా ఉంటాయంటే, ఉదాహరణకి మీరు మాట్లాడకండి, శతక పద్యాలు కంఠస్థం చేయండి, మీరు నిశ్శబ్దంగా ఉండండి, క్రమశిక్షణగా ఉండండి, మీరు ప్రశ్నలు వాటి జవాబులు చదవండి. అంటే ఇక్కడ ప్రధానమైనటువంటి ఏముందయ్యా అంటే ఆజ్ఞాపించడం. విద్యార్థక వాక్యం ఆజ్ఞాపించడం, ఇంగ్లీష్లో ఆర్డర్ అని చెప్పుకోవచ్చు. దీనికి ఉదాహరణ మీరు మాట్లాడకండి, శతక పద్యాలు కంఠస్థం చేయండి, మీరు నిశ్శబ్దంగా ఉండండి, క్రమశిక్షణగా ఉండండి, మీరు ప్రశ్నలు వాటి జవాబులు చదవండి. ఇక రెండవది వచ్చేసరికి అనుమత్యార్థక వాక్యం. ఇక్కడ పేరులోనే మీరు గమనిస్తే అనుమతి అర్థక వాక్యం, అనుమతి ఉంటుంది చూడండి. అంటే ఇంగ్లీష్లో పర్మిషన్ అని చెప్పుకోవచ్చు. అనుమతి ప్రధానమైనటువంటి వాక్యాలు. ఈ వాక్యంలో అనుమత్యార్థక వాక్యంలో ఏముంటుంది అంటే అనుమతి ప్రధానమైనటువంటి వాక్యాలు. వీటిలో అనుమతి కోరేవి లేదా అనుమతి ఇచ్చేవి ఉంటాయి. ఉదాహరణకి నేను వెళ్ళవచ్చా, ఇది అనుమతి కోరేటువంటి వాక్యం. నీవు వెళ్ళవచ్చు, ఇది అనుమతి ఇచ్చేటువంటి వాక్యం. నేను వెళ్ళవచ్చా, నువ్వు వెళ్ళవచ్చు. నేను మాట్లాడవచ్చా, నీవు మాట్లాడవచ్చు. నేను వ్రాయవచ్చా, మీరు పరీక్ష రాయవచ్చు. నేను వ్రాయవచ్చా, నీవు వ్రాయవచ్చు. ఇటువంటి వాక్యాలు అనుమత్యార్థక వాక్యాలు. నేను కొన్ని ఉదాహరణలు మాత్రమే చెప్తున్నాను, మిగతావి మీరు కొన్ని స్వంతంగా ఉదాహరణలు మీరు రాసుకోవచ్చు, చూడవచ్చు. మరి పరీక్షల్లో మనం చెప్పిందే వస్తుందా అంటే వాడి స్వంతంగా ఏ విధంగా అయినా సరే అప్లికేషన్ మెథడ్లో ఎలాగైనా ఇవ్వచ్చు. కాబట్టి ఇవి నెంబర్ ఆఫ్ టైం మనం ఉదాహరణలు మనం చూసుకోవాలి, అప్పుడే మనకు బాగా గుర్తుంటుంది. ఉదాహరణకి అనుమత్యార్థక వాక్యాల యొక్క ఉదాహరణలు చూడండి ఒకసారి. నేను వెళ్ళవచ్చా,
నేను మాట్లాడవచ్చా, నేను వ్రాయవచ్చా, నేను వ్రాయవచ్చా, నీవు వెళ్ళవచ్చు, నీవు మాట్లాడవచ్చు, మీరు పరీక్ష రాయవచ్చు, నీవు వ్రాయవచ్చు, నీవు పరీక్ష రాయవచ్చు, నేను పరీక్ష రాయవచ్చా, ఇటువంటి వాక్యాలన్నీ కూడా అనుమతార్థక వాక్యాల కిందకు వస్తాయి. నోట్, ఇక్కడ గమనిక ఏంటయ్యా అంటే అనుమతి కోరేవి, అనుమతి ఇవ్వబడేవి రెండూ కూడా అనుమత్యార్థక వాక్యాలు. అనుమతి కోరేవి, అనుమతి ఇవ్వబడేవి రెండూ కూడా అనుమత్యార్థక వాక్యాలే, రెండూ కూడా అనుమత్యార్థక వాక్యాలే. ఇక మూడోది వచ్చేసరికి ప్రార్థనార్థక వాక్యాలు. మూడోది వచ్చేసరికి ప్రార్థనార్థక వాక్యాలు. ఈ ప్రార్థనార్థక వాక్యాల్లో చూడండి, ప్రార్థన అంటే ప్రార్థించడం అంటే మనం రిక్వెస్ట్ చేసుకోవటం. భగవంతుని ప్రార్థిస్తాము. ఎందుకు ప్రార్థిస్తాం? భగవంతుని రిక్వెస్ట్ చేస్తాం, మనకున్నటువంటి ఆపదల నుంచి కాపాడమని కానీ, ఇక మనకున్న కష్టాలు తొలగించమని కానీ మనం భగవంతుని ప్రార్థిస్తామే తప్ప మనం ఆజ్ఞాపించం. కాబట్టి ప్రార్థనార్థక వాక్యాలు అంటే రిక్వెస్ట్, ఇంగ్లీష్లో రిక్వెస్ట్ అని చెప్పుకోవచ్చు. దయచేసి అని ఉంటుంది ఈ వాక్యాల్లో. ప్రార్థనార్థక వాక్యంలో ప్రధానంగా కనిపించేటువంటి పదం దయచేసి. ప్రధానమైనటువంటి వాక్యం దయచేసి. ఈ దయచేసి ప్రధానమైన వాక్యాలు కలిగినటువంటి వాక్యాలని ప్రార్థనార్థక వాక్యాలు అంటారు. ఏమంటారు? ప్రార్థనార్థక వాక్యాలు అంటారు. ఉదాహరణకి, నువ్వు దయచేసి మాట్లాడకు, మీరు దయచేసి మా ఆహ్వానాన్ని మన్నించండి, నువ్వు దయచేసి కోపగించుకోకు, దయచేసి చూడండి, దయచేసి పాడండి. ఏమున్నాయ్యా ఉదాహరణ? నువ్వు దయచేసి మాట్లాడకు, మీరు దయచేసి మా ఆహ్వానాన్ని మన్నించండి, నువ్వు దయచేసి కోపగించుకోకు, దయచేసి చూడండి, దయచేసి పాడండి, దయచేసి మా మాట వినండి. ఇవన్నీ కూడా ప్రార్థనార్థక వాక్యాలు అవుతాయి. ఇవన్నీ కూడా ప్రార్థనార్థక వాక్యాలు అవుతాయి. నాలుగోది వచ్చేసరికి సందేహార్థక వాక్యం. సందేహం ఇక్కడే ఉంది. సందేహం అంటేనే అనుమానం. సందేహం అంటేనే అనుమానం. సందేహానికి అర్థం ఏంటయ్యా అంటే అనుమానం. ఇంగ్లీష్లో డౌట్ అని చెప్పుకోవచ్చు. మనం ఇంగ్లీష్లో డౌట్ అని చెప్పుకోవచ్చు. సందేహార్థక వాక్యం నాలుగవది. దీనిలో అనుమానం ప్రధానమైన వాక్యాలు. ఈ వాక్యాల్లో అనుమానాలు ఉంటాయి. అనుమానంతో కూడినటువంటి వాక్యాలని సందేహార్థక వాక్యం అంటారు. సందేహం అంటే అనుమానం. సందేహ వాక్యాలు చివరన ఓ అను వర్ణం వస్తుంది. గమనిక, నోట్ చూడగలిగితే సందేహ వాక్యాలు చివరన ఓ అని వర్ణం వస్తుంది. గమనించండి ఉదాహరణలు. ఆమెకు కోపం ఎందుకు వచ్చిందో, ఆమెకు కోపం ఎందుకు వచ్చిందో, అతడు ఎందుకు అలా ప్రవర్తించాడో, అతడు ఎందుకు అలా ప్రవర్తించాడో. ఫోర్త్ వన్, వర్షం వస్తుందో రాదో, వర్షం వస్తుందో రాదో, పరీక్షలు జరుగుతుందో లేదో, పరీక్షలు జరుగుతుందో లేదో. చూడండి ఈ వాక్యాలు చివర అన్నీ గమనించండి. ఓ అనేటువంటి వర్ణం వస్తుంది, ఓ అనేటువంటి వర్ణం వస్తుంది, ఓ అనేటువంటి వర్ణం వస్తుంది. అన్ని వాక్యాలకి ఈ ఓ అనేటువంటి వర్ణం వస్తుంది. కాబట్టి ఈ ఓ అనే వర్ణం వచ్చేటువంటి వాక్యాలు అనుమానంగా ఉంటుంది, అనుమానాన్ని రేకెత్తిస్తుంటుంది. ఓ అంటేనే ఏమయ్యిందో, ఎందుకు వచ్చిందో, ఏం జరుగుతుందో, ఇలాంటి సందేహంతో కూడినటువంటి వాక్యాలని సందేహార్థక వాక్యం అంటారు. ఐదవది వచ్చేసరికి సంభావనార్థక వాక్యం. సంభావనార్థక వాక్యం అంటే కాన్సెప్చువల్ అని చెప్పుకోవచ్చు. ఇంగ్లీష్లో కాన్సెప్చువల్ అని చెప్పుకోవచ్చు. ఒక కార్యం జరిగితే జరుగుతుందని, జరగకుంటే జరగదని తెలియజేసే వాక్యం. ఒక కార్యం అంటే పని. ఏదైనా పని జరిగితే జరుగుతుంది, జరగకుంటే జరగదు. జరిగితే జరుగుతుంది, లేదా జరగదు. ఈ విధంగా తెలియజేసేటువంటి వాక్యాల్ని సంభావనార్థక వాక్యం అంటారు. వర్షం రావచ్చు, రాకపోవచ్చు. వర్షం రావచ్చు అంటే పని జరగవచ్చు, రాకపోవచ్చు, జరగకపోవచ్చు. పరీక్ష జరగచ్చు, జరగకపోవచ్చు. అతడు రావచ్చు, రాకపోవచ్చు. ఈ ఉదాహరణలు గమనించండి. జరగవచ్చు, జరగకపోవచ్చు. ఒక కార్యం జరిగితే జరుగుతుంది, జరగకుంటే జరగదు. ఇలా తెలియజేసేటువంటి ఈ విధమైనటువంటి వాక్యాలు మనకి సంభావనార్థక వాక్యాలు. వర్షం రావచ్చు, రాకపోవచ్చు. పరీక్ష జరగవచ్చు, జరగకపోవచ్చు.
అతడు రావచ్చు, రాకపోవచ్చు. ఇటువంటి వాక్యాలని సంభావనార్థక వాక్యం అంటారు. ఇక 6వది వచ్చేసరికి ప్రేరణార్థక వాక్యం. ప్రేరణ అంటేనే ఇంగ్లీష్లో మోటివేషన్ అంటారు. అంటే ఒక పని జరగాలి అంటే కొంతమందికి మనం ప్రేరణను కలిగించాలి. అటువంటి ప్రేరణకి లోనై అతను ఆ పని చేసేస్తాడు. అంటే ఈ ప్రేరణ కలిగినటువంటి ప్రేరణ ఇచ్చేటువంటి వాక్యాలు ప్రేరణార్థక వాక్యాలు. అంటే చూడండి, కర్త చేయు పని కర్త చేయకుండా మరొకరిచే ఆ కార్యం అంటే పని, ఆ మరొకరిచే ఆ పని చేయించిన ఎడల దానిని ప్రేరణార్థక వాక్యం అని అంటారు. చూడండి, కర్త చేయు పని కర్త చేయకుండా మరొకరిచే ఆ కార్యం చేయించిన ఎడల దానిని ప్రేరణార్థక వాక్యం అంటారు. లేదా ఒకరి వలన మరొకరి కార్యం నెరవేరితే అది ప్రేరణార్థక వాక్యం అవుతుంది. అతడు ఉదాహరణలు చూడండి. అతడు నాచే మాట్లాడించాడు. అతడు మాట్లాడలేదు, వేరేవాడు మాట్లాడమని తనకి ప్రేరణ కలిగించి మాట్లాడించాడు. అంటే కర్త పని చేయకుండా మాట్లాడకుండా అతను వేరే వారి చేత మాట్లాడించాడు. అతడు నాచే మాట్లాడించాడు. ఆమె నాచే పాట పాడించింది. ఆమె నాచే రాయించింది. ఈ ఉదాహరణ మళ్ళీ చూడండి. అతడు నాచే మాట్లాడించాడు, ఆమె నాచే పాట పాడించింది, ఆమె నాచే రాయించింది. ఇటువంటి వాక్యాలని ప్రేరణార్థక వాక్యాలు అంటారు. 7వది వచ్చేసరికి హేతువార్థక వాక్యాలు. హేతువార్థక వాక్యం అంటే హేతువు అంటే తెలుగులో అర్థం కారణం. ఇంగ్లీష్లో రీజన్ అని చెప్పొచ్చు. హేతు అనగా కారణం. కారణాన్ని తెలుపబడేటువంటి వాక్యం హేతువార్థక వాక్యం. దీనిలో ఉదాహరణ చూడండి. అద్దం కింద పడి పగిలిపోయింది. ఇక్కడ కారణాలు చెప్తున్నాడు. ఎందుకు పగిలిపోయింది అంటే అది కింద పడి పగిలిపోయిందని కారణాలు చెప్తున్నాడు. అతడు అన్నం తినక చిక్కిపోయాడు. ఎందుకు అతను అన్నం తినక చిక్కిపోయాడు? అన్నం తినక అంటే హేతువు, దానికి కారణం చెప్తున్నాడు. వాడు త్రాగక చిక్కిపోయాడు. ఈ హేతువు అంటే కారణం. మనకి సైకాలజీలో కూడా హేతుకీకరణం అని వస్తుంది. అంటే కారణాలు ఎత్తుక్కోవటం అన్నమాట. హేతువాదం అంటే కారణాలు ఎక్కువగా వెతుకుతుంటారు. అలాగే తెలుగులో కూడా హేతువార్థక వాక్యం అంటే కారణాలను తెలియజేసేటువంటి వాక్యాలు. 8వది వచ్చేసరికి నిషేధార్థక వాక్యం. అంటే బ్యాండ్ అంటే దాన్ని నిషేధించడం అన్నమాట. బ్యాన్ చేసేసామంటుంటాం కదా ఇంగ్లీష్లో బ్యానెడ్ అనొచ్చు. తెలుగులో వచ్చేసరికి నిషేధార్థక వాక్యాలు, నిషేధించుటకు వాడబడేటువంటి వాక్యాలు. ఈ ఉదాహరణలు చూసినట్లయితే నీటిని వృధా చేయరాదు, ఇచ్చట వాహనాలు నిలపరాదు, ఇచ్చట చెత్త వేయరాదు, కాలాన్ని వృధా చేయరాదు. ఈ రాదు అని వస్తాయి, దాదాపుగా నిషేధించబడతాయి. ఒక వాక్యం నిషేధార్థం ఉంటుంది. దేన్నైతే మనం చేయకూడదు అనుకుంటామో అలాంటి వాక్యాలని ఈ విధంగా ఉదాహరణలు తెలుపబడిన విధంగా ఉంటాయి. నీటిని వృధా చేయరాదు, ఇచ్చట వాహనాలు నిలపరాదు, ఇచ్చట చెత్త వేయరాదు, కాలాన్ని వృధా చేయరాదు. ఈ వాక్యాలను నిషేధార్థక వాక్యం అంటారు. 9వది వచ్చేసరికి ప్రశ్నార్థక వాక్యం. ప్రశ్న అంటేనే క్వశ్చన్. ఇంగ్లీష్లో క్వశ్చన్స్ అనమాట. ఎలా, ఎప్పుడు, ఎందుకు, ఏమిటి, ఎవరు, ఎంత, ఎన్ని. ఎలా, ఎప్పుడు, ఎందుకు, ఏమిటి, ఎవరు, ఎంత, ఎన్ని, ఇలా మొదలైన పదాలు ప్రశ్నార్థకాన్ని సూచిస్తాయి అన్నమాట. ఈ పైన తెలుపబడినటువంటి ఈ వాక్యాలన్నీ కూడా, ఈ పదాలన్నీ కూడా
ప్రశ్నార్థకాన్ని సూచిస్తుంది. ఉదాహరణలు రామాయణకర్త ఎవరు, రామాయణకర్త ఎవరు, మీ పేరేమిటి, మీ పేరు ఏమిటి, మీరు ఎప్పుడు వచ్చారు. ఇలా ప్రశ్న రూపంలో ఉన్నటువంటి వాక్యాలని ప్రశ్నార్థక వాక్యం అంటారు. ఈ వాక్యాలు ప్రశ్నార్థక వాక్యాలు. 10వది వచ్చేసరికి వ్యతిరేకార్థక వాక్యాలు. 10వది వచ్చేసరికి వ్యతిరేకార్థక వాక్యాలు అంటే ఆపోజిట్. వాక్యాల చివరన కాదు లేదు, ఇందాకలా రాదు, ఆ వాక్యాలు రాదు అని వచ్చాయి, వాటిని నిషేధార్థక వాక్యాలు అంటారు. ఇవి వ్యతిరేక పదాలు కలిగినటువంటి వ్యతిరేకం. వాక్యాల చివరన కాదు లేదు అనే పదాలు ఉన్నట్లయితే అవి వ్యతిరేకార్థక వాక్యాలు అవుతాయి. వాక్యం చివరన కాదు లేదు అనే పదాలు ఉంటే అవి వ్యతిరేకార్థక వాక్యాలు అవుతాయి. ఉదాహరణకి ఆ వస్తువు మంచిది కాదు, ఉదాహరణకి ఆ వస్తువు మంచిది కాదు, భోజనం మంచిగా లేదు, భోజనం మంచిగా లేదు. ఇవి వ్యతిరేకార్థక వాక్యాలకి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 11వది వచ్చేసరికి ఆశ్చర్యార్థక వాక్యం. ఆశ్చర్యార్థక వాక్యం అంటే సర్ప్రైజ్. అబ్బా, అయ్యో, అమ్మో, వామ్మో, ఆహాహా, ఓహో, ఆహా, అహో, వాయో, అబ్బో, ఇలా మొదలైన పదాలు ఆశ్చర్యాన్ని తెలియజేస్తాయి. ఈ పైన ఉన్నటువంటి పదాలన్నీ కూడా ఆశ్చర్యాన్ని గురి చేసేటువంటి పదాలు. ఈ ఆశ్చర్యాన్ని గురి చేసేటువంటి పదాలు కలిగినటువంటి వాక్యాలని ఆశ్చర్యార్థక వాక్యం అంటారు. ఈ వాక్యాలని ఆశ్చర్యార్థక వాక్యం అంటారు. సర్ప్రైజ్, ఇంగ్లీష్లో సర్ప్రైజ్. అబ్బా, అయ్యో, అమ్మో, వామ్మో, ఆహాహా, ఓహో, ఆహా, అహో, వాయో, అబ్బో, ఈ పదాలు ఆశ్చర్యాన్ని కలగజేస్తాయి. అబ్బా, అతడికి అంత బలం ఉందా, అబ్బా, అతడికి అంత బలం ఉందా, ఆహా, ఏమి రుచి, వామ్మో, నాకెంత భయమేసింది. ఇవన్నీ ఆశ్చర్యార్థక వాక్యాలు. ఇవన్నీ ఆశ్చర్యార్థక వాక్యాలు. 12వది వచ్చేసరికి ఆశీర్వాదక వాక్యం. 12వది వచ్చేసరికి ఆశీర్వాదక వాక్యం అంటే బ్లెస్సింగ్స్. బ్లెస్సింగ్స్ ఆశీర్వాదక వాక్యం అంటే బ్లెస్సింగ్స్, దీవెనలు. దీవెనల రూపంలో ఉండబడేటువంటి వాక్యం ఆశీర్వాదక వాక్యం. దీవెనల రూపంలో ఉండబడేటువంటి వాక్యాలు ఆశీర్వాదక వాక్యాలు. ఉదాహరణంగా క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. దీర్ఘ సుమంగళీ భవ, సకల విద్యాప్రాప్తిరస్తు, దీర్ఘ సుమంగళీ భవ, సకల విద్యాప్రాప్తిరస్తు. ఇటువంటి వాక్యాలను ఆశీర్వాదక వాక్యం అంటారు. ఇక 13వది వచ్చేసరికి ఆత్మార్థక వాక్యం. 13వది వచ్చేసరికి ఆత్మార్థక వాక్యం. ఇంటర్నల్ అబ్జర్వేషన్ అంటే ఆత్మ పరిశీలన. ఇంటర్నల్ అబ్జర్వేషన్, ఆత్మ పరిశీలన చేసుకునేటువంటి వాక్యాలు ఆత్మార్థక వాక్యం. ఆత్మ పరిశీలన అంటే మన గురించి మనం పరిశీలన చేసుకునేటువంటిది. మంచి పుస్తకాలు కొని అలవాటు చేసుకోవడం, ఇది ఒక ఆత్మ పరిశీలన. దేశం పట్ల గౌరవాన్ని పెంచుకోండి, ఆత్మ పరిశీలన. భగవంతుని పట్ల భక్తిని పెంచుకోండి, ఇది ఆత్మ పరిశీలన. ఇది మన మనసుకు తెలిస్తేనే, మన మనసులో మనకి మనం తెలుసుకుంటేనే ఇవి అలవాటు అవుతాయి ఒకళ్ళు చెప్పేదానికంటే. ఇలా ఆత్మ పరిశీలన చేసుకునేటువంటి వాక్యాలు, ఇలా ఆత్మ పరిశీలన చేసుకునేటువంటి వాక్యాలను ఆత్మార్థక వాక్యం అంటారు. ఆత్మార్థక వాక్యం అంటారు. ఆత్మార్థక వాక్యాలకు ఉదాహరణ మంచి పుస్తకాలు కొనే అలవాటు చేసుకోండి, దేశం పట్ల గౌరవాన్ని పెంచుకోండి, భగవంతుని పట్ల భక్తిని పెంచుకోండి. ఇక 14వది వచ్చేసరికి నిశ్చయార్థక వాక్యాలు. ఫిక్స్డ్, ఇక అది ఫిక్స్ అనమాట. మనకి దుకాణాల్లోకి వెళ్తే ఫిక్స్డ్ రేట్లు ఎలాగో అలా నిశ్చయార్థక వాక్యాలు ఫిక్స్డ్. నిశ్చయించబడినటువంటి వాక్యాలని నిశ్చయార్థక వాక్యాలు అంటారు. నిశ్చయించబడినటువంటి వాక్యాలని నిశ్చయార్థక వాక్యాలు అంటారు. ఈ నిశ్చయించిన వాక్యాలపైన నిశ్చయించిన వాక్యాలపైన ఏ వచ్చి చేరతాయి. ఏం వచ్చి చేరతాయి? ఏ వచ్చి చేరతాయి. ఉదాహరణకి ఆమె సీత, ఆమె సీత. మా విద్యార్థులకు ఉద్యోగమే లక్ష్యం, ఉద్యోగమే లక్ష్యం. అది ఆమెకు తలకు మించిన పని. ఇటువంటి వాక్యాలు ఉదాహరణగా నిశ్చయార్థక వాక్యాలకు చెప్పుకోవచ్చు.
నిశ్చయార్థక వాక్యాలకు ఉదాహరణ ఆమె సీత, మా విద్యార్థులకు ఉద్యోగమే లక్ష్యం, అది ఆమెకు తలకు మించిన పని. 15వది వచ్చేసరికి సామర్థ్యార్థక వాక్యం. సామర్థ్యార్థక వాక్యాలు. సామర్థ్యం అంటే కెపాసిటీ ఇంగ్లీష్లో కెపాసిటీ. వస్తువు లేదా వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని తెలుపు వాక్యాలని సామర్థ్యార్థక వాక్యాలు అంటారు. వ్యక్తి లేదా వస్తువు యొక్క సామర్థ్యాన్ని తెలుపు వాక్యాలు సామర్థ్యక వాక్యాలు. వస్తువు లేదా వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని తెలుపు వాక్యాలు సామర్థ్యక వాక్యాలు. ఉదాహరణ, వారు రాగలరు, అది వాళ్ళ కెపాసిటీ. వాళ్ళు రాగలరు, కెపాసిటీ. వాడు చేయగలడు, ఎన్ని కష్టాలైనా సరే వాడు చేయగలడు. వాళ్ళు పాడగలదు, వారు రాయగలరు, వాడు చేయగలడు, తను పాడగలదు. ఇవి సామర్థ్యక వాక్యాలకు ఉదాహరణ. సామర్థ్యక వాక్యాలకు ఉదాహరణ. వికల్పార్థక వాక్యం. ఇక 16వది వచ్చేసరికి వికల్పార్థక వాక్యం. ఆల్టర్నేటివ్ రిజల్ట్. ఇది ఆల్టర్నేటివ్ రిజల్ట్ అంటారు ఇంగ్లీష్లో. వికల్పార్థక వాక్యం. ఒక కార్యం జరిగితేనే మరొక కార్యం జరుగుతుంది, ఒక కార్యం జరిగితేనే మరొక కార్యం జరుగుతుందని తెలియజేసే వాక్యం. ఒక కార్యం జరిగిందా, నెక్స్ట్ ఇంకో కార్యం తప్పకుండా జరుగుతుంది. ఇలా ఆల్టర్నేట్గా జరిగేటువంటిది. ఇలాంటివి వాక్యాలను వికల్పార్థక వాక్యం అంటారు. ఒక కార్యం జరిగితేనే మరొక కార్యం జరుగుతుందని తెలియజేయ వాక్యం. ఉదాహరణకి, కష్టపడితేనే ఉద్యోగం వస్తుంది. కష్టపడితేనే అంటే ఇక్కడ కష్టపడాలి, ఇది కష్టపడితేనే. తర్వాత ఏమొస్తుంది? ఉద్యోగం వస్తుంది. కష్టపడితేనే ఉద్యోగం వస్తుంది. మీరు మాట్లాడితేనే, మాట్లాడాలి, తను మాట్లాడకపోతే మనం మాట్లాడడం కదా. మీరు మాట్లాడితేనే మాట్లాడతా. ముందు అతను మాట్లాడితే నెక్స్ట్ ఇంకో పని జరుగుతుంది ఆల్టర్నేట్గా. తను కష్టపడితే ఆల్టర్నేట్గా ఉద్యోగం వస్తుంది. లేదో ఒకటి దానికి సంబంధించినటువంటి ఏదైతే ఏ పని మీద అయితే కష్టపడుతున్నారో ఆ పనికి తగినటువంటి ఫలితం వస్తుంది. ఉదాహరణకి, కష్టపడితేనే ఉద్యోగం వస్తుంది, మీరు మాట్లాడితేనే మాట్లాడుతా. ఈ విధంగా ఉన్నటువంటి వాక్యాలను వికల్పార్థక వాక్యం అంటారు. దీన్ని ఇంగ్లీష్లో ఆల్టర్నేటివ్ రిజల్ట్స్ అంటారు. ఒక కార్యం జరిగితేనే మరొక కార్యం జరుగుతుందని తెలియజేసే వాక్యాన్ని వికల్పార్థక వాక్యం అంటారు. అటువంటి వాక్యాలని ఏమంటారయ్యా అంటే వికల్పార్థక వాక్యం అంటారు. ఇప్పుడు వాక్యాలు ఆ వాక్యాల యొక్క ప్రయోగాలు చూసాం. ఇప్పుడు రీతులు. వాక్యాలు ఎన్ని రకాలు ఉన్నాయి అంటే, రీతి అంటే విధాలు. 4 రకాలు చెప్పబడినవి. ఆ 4 రకాల్లో మొదటిది సంపూర్ణ వాక్యం, రెండవది అసంపూర్ణ వాక్యం, మూడవది క్రియాసహిత వాక్యం, నాలుగవది క్రియారహిత వాక్యం. 1 సంపూర్ణ వాక్యం, 2 అసంపూర్ణ వాక్యం, 3 క్రియాసహిత వాక్యం, 4 క్రియారహిత వాక్యం. అయితే 1వ సంపూర్ణ వాక్యంలో సమాపక క్రియతో ఏర్పడిన వాక్యాలు. సమాపక క్రియతో ఏర్పడినటువంటి వాక్యాలని సంపూర్ణ వాక్యం అంటారు. దీనిలో ఉదాహరణ, రజిత పరీక్ష రాసింది, గోపాల్ అన్నం తిన్నాడు. ఉదాహరణగా చెప్పుకుంటే సంపూర్ణ వాక్యంలో ఏముంటాయి అంటే గమనిక. సంపూర్ణ వాక్యంలో ఒకే కర్త, ఒకే కర్మ, ఒకే క్రియను కలిగి ఉంటాయి. సంపూర్ణ వాక్యంలో ఒకటే కర్త, ఒకటే కర్మ, ఒకటే క్రియ, ఈ 3 కలిగి ఉన్నటువంటి వాక్యాలని సంపూర్ణ వాక్యం అంటారు. రజిత పరీక్ష రాసింది, గోపాల్ అన్నం తిన్నాడు. గోపాల్ కర్త, అన్నం కర్మ, తిన్నాడు క్రియ. రజిత కర్త, పరీక్ష కర్మ, రాసింది క్రియ. ఇలా ఈ 3 కలిగి ఉన్న వాక్యాన్ని సంపూర్ణ వాక్యం అంటారు. ఏమంటారు? సంపూర్ణ వాక్యం అంటారు. ఇక రెండవది అసంపూర్ణ వాక్యం. సంపూర్ణ వాక్యం అంటే సమాపక క్రియ. సంపూర్ణ వాక్యం అంటే సమాపక క్రియ, గుర్తుంచుకోండి. అసంపూర్ణ వాక్యం అంటే అసమాపక క్రియతో ఏర్పడిన వాక్యం. అసమాపక క్రియతో ఏర్పడినటువంటి వాక్యం. దీనికి ఉదాహరణగా, గోపాల్ పరీక్ష రాసి ఇంటికి వెళ్ళాడు. గోపాల్ పరీక్ష రాసి ఇంటికి వెళ్ళాడు. రజిత పుష్పాలు తెంపి మాల అల్లింది. రజిత పుష్పాలు తెంపి మాల అల్లింది. అంటే ఇక్కడ అసంపూర్ణ వాక్యాల్లో 2 కర్మలు 2 క్రియలు ఉంటాయి. 2 కర్మలు 2 క్రియలు ఉంటాయి. అసంపూర్ణ వాక్యాల్లో ఏముంటాయ్యా అంటే 2 కర్మలు 2 క్రియలు ఉంటాయి. గోపాల్ పరీక్ష రాసి ఇంటికి వెళ్ళాడు. పరీక్ష కర్మ,
ఇంటికి కర్మ, రాసి ఇది క్రియ, వెళ్ళాడు క్రియ. అయితే వీటిలో ఒకటి అసమాపక క్రియ ఉంటుంది, ఒకటి సమాపక క్రియ ఉంటుంది. అసమాపక సమాపక క్రియలతో ఏర్పడే వాక్యం అసంపూర్ణ వాక్యం. ఒక వాక్యం పూర్తి కాలేదు అని చెప్పడానికి అసమాపక క్రియ ఉంటుంది, పూర్తి చేయడానికి సమాపక క్రియ ఉంటుంది. రజిత పుష్పాలు తెంపి, తెంపి ఇక్కడ క్రియ పూర్తి కాలేదు, దీన్ని అసమాపక క్రియ అంటారు. మాల అల్లింది, అల్లింది అనేది పూర్తి స్థాయిలో క్రియ జరిగింది. కాబట్టి ఈ రెండు కలిపి ఒక వాక్యంగా చెప్పడాన్ని అసంపూర్ణ వాక్యం అంటారు. ఇక క్రియాసహిత వాక్యం, దీనిని క్రియాఖ్యానం అంటారు. క్రియా సహిత వాక్యం, దీనికి క్రియాఖ్యానం అని కూడా పిలుస్తారు. క్రియ ఉన్న వాక్యాలను క్రియాసహిత వాక్యాలు లేదా క్రియాఖ్యానం అని అంటారు. క్రియ ఉన్న వాక్యాలను క్రియాసహిత వాక్యాలు లేదా క్రియాఖ్యానం అని అంటారు. క్రియాసహిత వాక్యాలలో విధేయం క్రియారూపంలో ఉంటుంది, క్రియాసహిత వాక్యాలలో విధేయం క్రియారూపంలో ఉంటుంది. ఆమె పాట పాడుతుంది, ఉదాహరణకి ఆమె పాట పాడుతుంది. గోపాల్ అన్నం తింటున్నాడు, గోపాల్ అన్నం తింటున్నాడు. క్రియాసహిత వాక్యాలు, మళ్ళీ క్రియాసహిత వాక్యాలు వచ్చేసరికి 3 రకాలు. క్రియాసహిత వాక్యాలు 3 రకాలు. అవి సకర్మక క్రియ, రెండోది అకర్మక క్రియ, మూడోది ప్రేరణార్థక వాక్యం. క్రియాసహిత వాక్యాలు 3 రకాలు. 1 సకర్మక క్రియ, 2 అకర్మక క్రియ, 3 ప్రేరణార్థక వాక్యం. సకర్మక క్రియలో కర్మ ఉన్న వాక్యాలు, కర్మ ఉన్న వాక్యాలని సకర్మక క్రియ అంటారు, కర్మ ఉన్న వాక్యాలని సకర్మక క్రియ అంటారు. ఉదాహరణ, రాణి వంటకం వండుతున్నది, రాణి వంటకం వండుతున్నది. ఇక్కడ రాణి కర్త, వంటకం కర్మ, వండుతున్నది అంటే క్రియ, వండుతున్నది అనున్నది క్రియ. ఇక్కడ కర్మ ఉంది కాబట్టి కర్మ ఉన్నటువంటి వాక్యాలని సకర్మక క్రియ, కర్మ ఉన్న వాక్యాలని సకర్మక క్రియ అంటారు. ఇక్కడ అకర్మక క్రియ అంటే కర్మ లేని వాక్యాలు, అకర్మక క్రియ అంటే కర్మ లేని వాక్యాలు. కర్మ ఉన్న వాక్యాలని సకర్మక క్రియ అంటారు, కర్మ లేని వాక్యాలని అకర్మక క్రియ అంటారు. ఉదాహరణకి రాణి చేస్తోంది, ఏం చేస్తుందో తెలియదు అంటే ఇక్కడ రాణి ఏదో చేస్తోంది, ఇక్కడ కర్మ అనేది లేదు. మరి పైన సకర్మక క్రియలో రాణి వంటకం వండుతుంది, ఇక్కడ రాణి వండుతున్నది అంటే అది అకర్మక క్రియ కిందకు వస్తుంది. కర్మ వంటకం ఉంది కాబట్టి అది సకర్మక క్రియ అయింది, ఇక్కడ కర్మ లేదు కాబట్టి ఇది అకర్మక క్రియ అయింది. రాణి చేస్తుంది, రాణి అనున్నది కర్త, చేస్తుంది అనున్నది క్రియ. ఇక్కడ కర్మ లేదు కాబట్టి ఇది అకర్మక క్రియ అంటారు. ఈ వాక్యాలని అకర్మక క్రియ వాక్యాలు అంటారు, కర్మ లేని వాక్యాలు. సకర్మక క్రియ అంటే కర్మ ఉన్న వాక్యాలు, అకర్మక క్రియ అంటే కర్మ లేని వాక్యాలు. ఇక్కడ నోట్ ఏమని చెప్పబడింది? బిగ్గరగా, మెల్లగా, గట్టిగా, వేగంగా వంటవి ఇలాంటి పదాలు కర్మలు కావు. బిగ్గరగా, మెల్లగా, గట్టిగా, వేగంగా అనేవి కర్మలు కావు. వీటిని క్రియా విశేషణాలు అంటారు. ఏమంటారు? వీటిని క్రియా విశేషణాలు అంటారు. బిగ్గరగా, మెల్లగా, గట్టిగా, వేగంగా ఇలాంటి పదాలను క్రియా విశేషణాలు అంటారు. వీటిని కర్మలుగా భావించరాదు, ఇవి క్రియా విశేషణాలని మాత్రం గుర్తుంచుకోండి. కర్త, మరి కర్త అంటే ఎవరు? కర్త అంటే పనిచేయువాడిని కర్త అంటారు, పనిచేసేవాడిని కర్త అంటారు. మరి కర్మ అంటే పని యొక్క ఫలితాన్ని అనుభవించువాడు కర్మ, పని యొక్క ఫలితాన్ని అనుభవించువాడు కర్మ. పనిని గురించి తెలియజేయునది క్రియ, పనిని గురించి తెలియజేయునది క్రియ. పనిని తెలియజేయవాడు ఎవరయ్యా అంటే కర్త, పని యొక్క ఫలితాన్ని అనుభవించువాడు కర్మ, పనిని గురించి తెలియజేయునది క్రియ. మరి క్రియారహిత వాక్యాలని నామాఖ్యాలు అంటారు. ఏమంటారు? నామాఖ్యాలు అని కూడా అంటారు.
క్రియారహిత వాక్యాలు లేదా నామవాక్యాలు. క్రియలేని వాక్యాలను క్రియారహిత వాక్యాలు అంటారు. క్రియలేని వాక్యాలు అంటే పని అనేది కనబడదు దాంట్లో. క్రియలేని వాక్యాలను క్రియారహిత వాక్యాలు అంటారు. లేదా క్రియలేని వాక్యాలని నామవాక్యాలు అని కూడా అంటారు. క్రియలేని వాక్యాలని నామవాక్యాలు అని కూడా అంటారు. క్రియారహిత వాక్యాలలో క్రియ ఉండదు. క్రియారహిత వాక్యాలలో క్రియ ఉండదు. క్రియారహిత వాక్యాలలో క్రియ ఉండదు. కానీ 2 నామబంధాలు ఉంటాయి. క్రియారహిత వాక్యంలో క్రియ ఉండదు కానీ 2 నామబంధాలు ఉంటాయి. అవి ఒకటి ఉద్దేశం, 2 విధేయం. విధేయం అంటే ఆఖ్యానం, దానికి మారు పేరు. విధేయానికి మారు పేరు ఆఖ్యానం. విధేయమునకు మారు పేరు ఆఖ్యానం. ఉదాహరణకి ఆయన టీచర్. ఈ వాక్యంలో ఆయన అనేది ఉద్దేశం, టీచర్ అనేది విధేయం. టీచర్ అనేటువంటిది విధేయం. రామకృష్ణుడు గురువు, వివేకానందుడు శిష్యుడు. రామకృష్ణుడు గురువు, వివేకానందుడు శిష్యుడు. ఇలాంటి వాక్యాలు క్రియారహిత వాక్యాలుగా చెప్పబడుతున్నాయి. ఇక కర్తరి వాక్యం, కర్మణి వాక్యం. కర్తరి వాక్యం కర్తతో ప్రారంభమయ్యే వాక్యాలను కర్తరి వాక్యాలు అంటారు. కర్మతో ప్రారంభమయ్యే వాక్యాలను కర్మణి అంటారు. కర్మణి వాక్యం అంటే కర్మతో ప్రారంభమయ్యే వాక్యాలు కర్మణి వాక్యాలు. కర్తతో ప్రారంభమయ్యే వాక్యాలు ఏ వాక్యాలయ్యా అంటే కర్తరి వాక్యం. కర్మతో ప్రారంభమయ్యే వాక్యం కర్మణి వాక్యం. కర్తతో ప్రారంభమయ్యే వాక్యం కర్తరి వాక్యం. కర్మతో ప్రారంభమయ్యే వాక్యం కర్మణి వాక్యం. కర్మణి వాక్యాలలో ఇక్కడ గమనిక చూడండి. కర్మణి వాక్యంలో బడు అను పదం వస్తుంది. కర్తరి వాక్యాన్ని కర్మణి వాక్యంలో మార్చండి, కర్మణి వాక్యాన్ని కర్తరి వాక్యంలో మార్చండి అనేటువంటి ప్రశ్నలు మనకు వస్తాయి. వాటిలో కర్మణి వాక్యంలో ఉన్నటువంటి పదాలలో బడు అనేటువంటి పదం తప్పకుండా కనబడుతుంది. ఇక వాక్యాలు ఎన్ని రకాలయ్యా అంటే 3 రకాలు. వాక్యాలు ప్రధానంగా 3 రకాలు. ఎన్ని రకాలు? 3 రకాలు. ప్రధానంగా 3 రకాలు. ఒకటి సామాన్య వాక్యం, 2 సంశ్లిష్ట వాక్యం, 3 సంయుక్త వాక్యం. వాక్యాలు ప్రధానంగా ఎన్ని రకాలు? 3 రకాలు. అవి ఏమిటి? 1 సామాన్య వాక్యం, 2 సంశ్లిష్ట వాక్యం, 3 సంయుక్త వాక్యం. 1 సామాన్య వాక్యం, 2 సంశ్లిష్ట వాక్యం, 3 సంయుక్త వాక్యం. ఇప్పుడు సామాన్య వాక్యాన్ని చూస్తే మనం సామాన్య వాక్యాన్ని గమనించగలిగితే ఒక సమాపక క్రియతో కూడిన వాక్యాన్ని సామాన్య వాక్యం అంటారు. ఒక సమాపక క్రియతో కూడిన వాక్యాన్ని సామాన్య వాక్యం అని అంటారు. ఒక సమాపక క్రియతో కూడిన వాక్యాన్ని ఏమంటారు? సామాన్య వాక్యం అంటారు. ఉదాహరణ, రాము పాలు త్రాగుతున్నాడు. ఇక్కడ ఒకటే క్రియ, అది క్రియ పూర్తయింది కాబట్టి ఇది సమాపక క్రియ. ఇది ఏంటి? సమాపక క్రియ. రెండవది, ఆయన పరీక్ష రాస్తున్నాడు. రాసి తాగి అని లేదు కదా. అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ క్రియ జరుగుతుంది కాబట్టి ఈ పూర్తి స్థాయి క్రియ జరిగింది కాబట్టి సమాపక క్రియతో కూడినటువంటి వాక్యాన్ని ఏ వాక్యం అంటారంటే సామాన్య వాక్యం అంటారు. ఉదాహరణ, సామాన్య వాక్యాలు ఇప్పుడు గమనించండి. సామాన్య వాక్యాలు సంశ్లిష్ట లేదా సంయుక్త వాక్యాలుగా మారుతాయి. సామాన్య వాక్యాలు సంశ్లిష్ట వాక్యాలుగా సంయుక్త వాక్యాలుగా మారతాయి. సంశ్లిష్ట వాక్యం ఉపప్రధానమైన వాక్యం ప్రధానమైన వాక్యంతో ఏర్పడితే దాన్ని సంశ్లిష్ట వాక్యం అని అంటారు. ప్రధానమైనటువంటి వాక్యం ఉపప్రధానమైన వాక్యం ప్రధానమైన వాక్యంతో ఏర్పడితే దాన్ని సంశ్లిష్ట వాక్యం అంటారు. ఉపప్రధానమైన వాక్యం ప్రధానమైన వాక్యంతో ఏర్పడితే దానిని సంశ్లిష్ట వాక్యం అని అంటారు. సంశ్లిష్టం అనగా బాగా కలయిక చెందడం అని అర్థం. సంశ్లిష్టం అనగా బాగా
కలయిక చెందడం అని అర్థం. సంశ్లిష్ట వాక్యం ఉపప్రధానమైన వాక్యం ప్రధానమైన వాక్యంతో ఏర్పడితే దానిని సంశ్లిష్ట వాక్యం అని అంటారు. సంశ్లిష్టం అంటే బాగా కలయిక చెందడం అని అర్థం. ఏమిటి? బాగా కలయిక చెందడం అని అర్థం. రాము పాలు త్రాగి నిద్రపోయాడు. రాము పాలు త్రాగి నిద్రపోయాడు. ఆయన పరీక్ష రాస్తూ దిక్కులు చూస్తున్నాడు. ఆయన పరీక్షలు రాస్తూ దిక్కులు చూస్తున్నాడు. ఇక్కడ రెండు ఉపప్రధానమైన వాక్యం ప్రధానమైన వాక్యంతో ఏర్పడినటువంటి ఈ వాక్యము సంశ్లిష్ట వాక్యం. ఇప్పుడు సామాన్య వాక్యాలని సంశ్లిష్ట వాక్యంలోకి మార్చినప్పుడు అవి 4 రకాలుగా ఏర్పడతాయి. ఎన్ని రకాలుగా ఏర్పడతాయి? 4 రకాలుగా ఏర్పడతాయి. సామాన్య వాక్యాలు సంశ్లిష్ట వాక్యాలుగా మారినప్పుడు అవి 4 రకాలుగా ఏర్పడతాయి. 1 క్వార్థక వాక్యం, 2 శత్రర్థక వాక్యం, 3 ఛేదర్థక వాక్యం, 4 అప్యర్థక వాక్యం. క్వార్థక వాక్యంలో ప్రత్యయాలు కారకం ఈ. క్వార్థక వాక్యంలో ప్రత్యయాలు కారకం ఈ. శత్రర్థక వాక్యంలో ప్రత్యయాలు కారకం చు లేదా తు. ఛేదర్థక వాక్యంలో ప్రత్యయాలు కారకం తే లేదా ఇతే. అప్యర్థక వాక్యం ఇలా అని వస్తే అప్యర్థక వాక్యం. క్వార్థక వాక్యం భూతకాల అసమాపక క్రియ. క్వార్థక వాక్యం భూతకాల అసమాపక క్రియ. శత్రర్థక వాక్యం వర్తమాన కాల అసమాపక క్రియ. శత్రర్థక వాక్యం వర్తమాన కాల అసమాపక క్రియ. ఛేదర్థక వాక్యం భవిష్యత్ కాల అసమాపక క్రియ. భవిష్యత్ కాల అసమాపక క్రియ. అప్యర్థక వాక్యం ఇనా ప్రత్యయాలు కారకం ఇనా తద్ధర్మకాల అసమాపక క్రియ ఉంటుంది. భూతకాల అసమాపక క్రియలో ప్రత్యయాల్లో కారకం ఈ అని వస్తుంది. వర్తమాన కాల అసమాపక క్రియలో కారకాలు ప్రత్యయాలు చు లేదా తు అని వస్తుంది. భవిష్యత్ కాల అసమాపక క్రియలో ప్రత్యయాలు కారకాలు తే లేదా ఇతే అని వస్తుంది. తద్ధర్మకాల అసమాపక క్రియ ఉంటుంది. తద్ధర్మకాల అసమాపక క్రియల్లో ప్రత్యయాలు కారకం ఇనా అని ఉంటుంది. ఈ అని వస్తే క్వార్థకం, చు తు వస్తే శత్రర్థకం, తే ఇతే వస్తే ఛేదర్థకం. ఈ ఇనా అని ఉన్నటువంటి వాక్యాలని అప్యర్థక వాక్యం అంటారు. ఇప్పుడు సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా మార్చినప్పుడు అవి ఎన్ని రకాలుగా ఏర్పడతాయి అంటే 4 రకాలుగా ఏర్పడతాయి. 1 క్వార్థక వాక్యం, 2 శత్రర్థక వాక్యం, 3 ఛేదర్థక వాక్యం, 4 అప్యర్థక వాక్యం. గమనిక, ప్రత్యయం పదం మీద చేరినట్లయితే దాన్ని క్రియ అని పిలుస్తారు. ప్రత్యయం పదం మీద చేరినట్లయితే దానిని ఏమని పిలుస్తారంటే క్రియ అని పిలుస్తారు. క్రియకు మరో పేరు ధాతువు. క్రియకు మరో పేరు ఏమిటయ్యా అంటే ధాతువు. ఒక్కొక్క దాని గురించి క్షుణ్ణంగా చూద్దాండి ఉదాహరణలతో. క్వార్థక వాక్యం ప్రత్యయాలు ఈ. సామాన్య వాక్యం అమ్మ నిద్ర లేచింది. అమ్మ నిద్ర లేచింది. అమ్మ ముఖం కడుక్కుంది. ఇక్కడ సంశ్లిష్ట వాక్యం అమ్మ నిద్ర లేచి ముఖం కడుక్కుంది. అమ్మ నిద్ర లేచి ముఖం కడుక్కుంది. చీలో చివరి వర్ణం ఈ. ప్రత్యయం ఏమొచ్చింది? ఈ వచ్చింది. లేచిందిలో పూర్తి స్థాయిలో కాకుండా దీన్ని చీ ఉంచి సంశ్లిష్ట వాక్యంగా రాసాం మనం. సామాన్య వాక్యం అమ్మ నిద్ర లేచింది, అమ్మ ముఖం కడుక్కుంది. 2 సామాన్య వాక్యాలను తీసుకొచ్చి సంశ్లిష్ట వాక్యం అంటే 2 వాక్యాలను కలిపినప్పుడు అమ్మ నిద్ర లేచి ఇక్కడ ప్రత్యయం ఈ, ముఖం కడుక్కుంది. ఇక రెండవది వచ్చేసరికి శత్రర్థక వాక్యం. ఇక్కడ వచ్చేసరికి ప్రత్యయాలు చు లేదా తు అని వస్తుంది. చు లేదా తు అని వస్తుంది. ఇక్కడ 2 సామాన్య వాక్యాలు. ఉదాహరణకి గోపాల్ పరీక్ష రాస్తున్నాడు, గోపాల్ దిక్కులు చూస్తున్నాడు. గోపాల్ పరీక్ష రాయొచ్చు లేదా రాస్తూ. రాయొచ్చు లేదా రాస్తూ. ఇక్కడ చు లేదా తు వస్తుంది వర్ణం కాబట్టి దిక్కులు చూస్తున్నాడు. గోపాల్ పరీక్ష రాయొచ్చు దిక్కులు చూస్తున్నాడు అనేది సంశ్లిష్ట వాక్యం. ఇక్కడ ప్రత్యయం ఏమనుంది? చు. రాయొచ్చులో చు ఉంది. రాస్తూ అని ఉంటే మాత్రం ప్రత్యయం తు వస్తుంది. కాబట్టి ఏ విధంగా చూసిన చు లేదా తు అనేటువంటి ప్రత్యయాలు ఉన్నటువంటి వాక్యాన్ని శత్రర్థక వాక్యం అంటారు. శత్రర్థక వాక్యం అంటారు. వాడు ఈ ఎలా అడుగుతాడంటే సామాన్య వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యంలో రాస్తే ఎలా వచ్చింది అని అడగొచ్చు. లేదా సంశ్లిష్ట వాక్యం ఇచ్చి ఇది ఏ రకమైనటువంటి వాక్యం అని అడగొచ్చు. అప్పుడు మనం ఈ ప్రత్యయాలను బట్టి మనం ఇది ఏ వాక్యం, శత్రర్థక వాక్యమా, ఛేదర్థక వాక్యమా, అప్యర్థక వాక్యమా లేదా క్వార్థకమా అనేటువంటి దాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఛేదర్థక వాక్యంలో ప్రత్యయాలు
తే ఇతే, తే ఇతే. సామాన్య వాక్యాలు ఉదాహరణ చూస్తే మీరు బాగా చదవండి, మీరు బాగా చదవండి, మీకు ఉద్యోగాలు వస్తాయి. మీరు బాగా చదివితే, ఇక్కడ తే వచ్చింది. లేదా ఇతే అంటే వీలో ఈ ఉంది ఇక్కడ. మీరు బాగా చదివితే, ప్రత్యయాలు తే లేదా ఇతే, ఉద్యోగాలు వస్తాయి. మీరు బాగా చదివితే ఉద్యోగాలు వస్తాయి. ఇది సంశ్లిష్ట వాక్యం. ఇక అభ్యర్థక వాక్యం. ఈ అభ్యర్థక వాక్యం సామాన్య వాక్యాలు ఉదాహరణలో ఇక్కడ ప్రత్యయాలు ఇన, అభ్యర్థక వాక్యంలో ఇన. సామాన్యక వాక్యాలు ఉదాహరణ చూస్తే ఆమె బాగా చదివింది, ఆమెకు ఫలితం దక్కలేదు. ఆమె బాగా చదివింది, ఆమెకు ఫలితం దక్కలేదు. ఈ రెండు వాక్యాలని సంశ్లిష్ట వాక్యంలోకి మార్చినప్పుడు ఆమె బాగా చదివినా ఇనా, వినాలో ఇనా, ప్రత్యయం ఏముంది ఇనా. ఆమె బాగా చదివినా ఫలితం దక్కలేదు. ఇది సంశ్లిష్ట వాక్యం. ఈ సంశ్లిష్ట వాక్యం ఏ రకమైన వాక్యం అంటే అభ్యర్థక వాక్యం. అభ్యర్థక వాక్యంలో ప్రత్యయం ఏమొచ్చింది ఈనా. సంయుక్త వాక్యం. మరి సంయుక్త వాక్యం అంటే ఏంటో చూడండి. ఇప్పుడు సామాన్య వాక్యాలు తెలుసుకున్నాం, సంశ్లిష్ట వాక్యాలు తెలుసుకున్నాం. సామాన్య వాక్యాలని సంశ్లిష్ట వాక్యంలో ఎలా మార్చాలో తెలుసుకున్నాం. మరి ఈ సంశ్లిష్ట వాక్యాల్లో 4 రకాల వాక్యాలు: ఆర్ధక వాక్యం, శతార్థక వాక్యం, ఛేదార్థక వాక్యం, అభ్యర్థక వాక్యం. ఇలా 4 రకాల వాక్యాలలో కూడా వాటి యొక్క ప్రత్యయాలను బట్టి ఆ వాక్యాలను గుర్తుపెట్టడం కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు సంయుక్త వాక్యం. సంయుక్త వాక్యం 2 లేదా అంతకంటే ఎక్కువ సమాపక క్రియలు కలిగిన వాక్యం. 2 లేదా అంతకంటే ఎక్కువ సమాపక క్రియలు అంటే క్రియ జరిగిన వాక్యాలు కలిగి ఉన్నటువంటి వాక్యం సంయుక్త వాక్యం. సంయుక్త వాక్యం. 2 లేదా అంతకంటే ఎక్కువ సమాపక క్రియలు కలిగిన వాక్యం సంయుక్త వాక్యం. ఈ సంయుక్త వాక్యానికి మరో పేరు మహావాక్యం. సంయుక్త వాక్యానికి మరో పేరు మహావాక్యం. సంయుక్త వాక్యానికి మరో పేరు ఏమిటి? మహావాక్యం. సామాన్య వాక్యాలు సంయుక్త వాక్యాలుగా మారినప్పుడు 4 రకాల సంబంధాలు కలిగిన వాక్యాలు ఏర్పడతాయి. సంశ్లిష్ట వాక్యంలోకి మార్చినప్పుడు కూడా 4 రకాల వాక్యాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు సామాన్య వాక్యాన్ని మళ్ళీ సంయుక్త వాక్యాలుగా మార్చినప్పుడు కూడా 4 రకాల సంబంధాలు కలిగినటువంటి వాక్యాలు ఏర్పడతాయి. కానీ, మరియు, కాబట్టి, కావున. ఇక్కడ సంబంధాలు కలిగినటువంటి పదాలు. ఏ పదాలు వస్తాయి? సామాన్య వాక్యాల్ని సంయుక్త వాక్యంలోకి మార్చినప్పుడు కానీ, మరియు, కాబట్టి, కావున అనేటువంటివి వస్తాయి. అదే సామాన్య వాక్యాలని సంశ్లిష్ట వాక్యంలోకి మార్చినప్పుడు క్వార్థకం, శతార్థకం, ఛేదార్థకం, అభ్యర్థకం. క్వార్థకం, శతార్థకం, ఛేదార్థకం, అభ్యర్థకం అని 4 రకాల వాక్యాలు సంశ్లిష్ట వాక్యంలోకి మార్చినప్పుడు వస్తుంది. సంయుక్త వాక్యంలోకి మార్చినప్పుడు 4 రకాల వాక్యాలు. అవి: 1 సంకలన సంబంధం. మొదటిది సంకలన సంబంధం, రెండవది వికల్ప సంబంధం, మూడవది వైరుధ్య సంబంధం, నాలుగవది కార్యకారణ సంబంధం. 1వది సంకలన సంబంధం, వికల్ప సంబంధం, వైరుధ్య సంబంధం, కార్యాకరణ సంబంధం. మరి సంకలన సంబంధం అంటే దీనిలో సంకలనం అంటే కలపడం. ఇక్కడ మరియు అనేటువంటి సంబంధం కలిగినటువంటి పదం వస్తుంది ఈ వాక్యంలో. మరి వికల్ప సంబంధం అంటే లేదా అంటే సందేహాన్ని కలిగినటువంటి లేదా అనేటువంటి పదం సంబంధంతో కూడినటువంటి వాక్యం ఏర్పడుతుంది. వైరుధ్య సంబంధం అంటే కానీ అనేటువంటి పదంతో ఏర్పడుతుంది. కార్యాకరణ సంబంధం అంటే కావున లేదా కాబట్టి అనేటువంటి పదంతో ఏర్పడుతుంది. సంకలనం మరియు వికల్పం లేదా సందేహం, వైరుధ్యం కానీ, కార్యాకరణ సంబంధం కావున కాబట్టి. 1 సంకలన సంబంధం కలిగినటువంటి వాక్యాలని గమనిద్దాం. సామాన్య వాక్యాలు సంయుక్త వాక్యంలోకి మార్చినప్పుడు సంకలన సంబంధం కలిగినటువంటి వాక్యాలు ఎలా ఏర్పడతాయంటే, ఒక వాక్యానికి మరో వాక్యానికి మధ్యన సంకలన సంబంధం కలిగినటువంటి వాక్యాలని సంకలన సంబంధ వాక్యాలు అంటారు. ఒక వాక్యానికి మరో వాక్యానికి మధ్యన సంకలన సంబంధం కలిగినటువంటి వాక్యాలని సంకలన సంబంధ వాక్యాలు అంటారు. ఉదాహరణకి సామాన్య వాక్యాలు: సిరి గుణవంతురాలు, సిరి ధనవంతురాలు. సిరి గుణవంతురాలు, సిరి ధనవంతురాలు. దీన్ని సంయుక్త వాక్యంలోకి మార్చినప్పుడు సిరి గుణవంతురాలు మరియు ధనవంతురాలు. సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యంలోకి మార్చినప్పుడు సంకలన సంబంధమైనటువంటి వాక్యం ఎలా ఏర్పడుతుందంటే, సిరి గుణవంతురాలు, సిరి ధనవంతురాలు అనేటువంటి సామాన్య వాక్యాన్ని సంయుక్త వాక్యంలోకి మార్చినప్పుడు సిరి గుణవంతురాలు మరియు ధనవంతురాలు, సిరి గుణవంతురాలు మరియు ధనవంతురాలు. ఈ ఉదాహరణకి రాజు పాట పాడి బహుమతి గెలుచుకొని అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఇది మహావాక్యం. అంటే
సంయుక్త వాక్యం. రాజు పాట పాడాడు, రాజు బహుమతి గెలుచుకున్నాడు, రాజు అందరి ప్రశంసలు అందుకున్నాడు. అంటే రాజు పాట పాడి బహుమతి గెలుచుకొని అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఇది కూడా సంకలన సంబంధ వాక్యమే. వికల్ప సంబంధం రెండవది. వికల్ప సంబంధం అంటే లేదా అనేటువంటి పదాలు వస్తాయి, సందేహంతో కూడినటువంటి పదాలు. రెండు వాక్యాల మధ్యన సందేహం ప్రధానమైనట్లయితే అవి వికల్ప వాక్యాలు. సామాన్య వాక్యం. స్వాతి లాయరా, స్వాతి డాక్టరా, స్వాతి లాయరా, స్వాతి డాక్టరా, ఇది సామాన్య వాక్యాలు. దీన్ని సంయుక్త వాక్యంలో మార్చినప్పుడు స్వాతి లాయరా లేదా డాక్టరా, స్వాతి లాయరా లేదా డాక్టరా. ఇంకో ఉదాహరణ వికల్ప సంబంధమైనటువంటి వాక్యం. ఆయన నటుడా ఇంజనీరా, ఆయన నటుడా ఇంజనీరా, ఇవి కూడా వికల్ప సంబంధమైనటువంటి వాక్యం. ఇక వైరుధ్య సంబంధమైనటువంటి వాక్యం. మూడవది వైరుధ్య సంబంధమైనటువంటి వాక్యం. ఇక్కడ కాని అనేటువంటి పదం వస్తుంది. రెండు వాక్యాల మధ్యన కాని అను పదం వచ్చినట్లయితే, కాని అనే పదం వచ్చినట్లయితే అది వైరుధ్య సంబంధ వాక్యాలు. సామాన్య వాక్యాలు ఇప్పుడు గమనించగలిగితే సిరి ధనవంతురాలు, సిరి పిసినారి, ఈ రెండు సామాన్య వాక్యాలని సంయుక్త వాక్యంలో మార్చినప్పుడు వైరుధ్య సంబంధం కలిగినటువంటి పదం ఎలా వస్తుంది అంటే సిరి ధనవంతురాలు కానీ పిసినారి, సిరి ధనవంతురాలు కానీ పిసినారి. ఉదాహరణకి వారు పొమ్మను వారు కాదు కానీ పొగబెట్టువారు, ఇటువంటి వైరుధ్య సంబంధం కలిగినటువంటి కాని అనే పదంతో ఏర్పడినటువంటి వాక్యాలని వైరుధ్య సంబంధ వాక్యాలు అంటారు. ఇది సామాన్య వాక్యాలని సంయుక్త వాక్యంలోకి మార్చినప్పుడు ఇలా ఏర్పడతాయి. నాలుగవది కార్యాకరణ సంబంధం. ఇక్కడ కావున, కాబట్టి అనే పదాలు వస్తుంటాయి. ఈ రెండు వాక్యాల మధ్యన అంటే రెండు సామాన్య వాక్యాల మధ్యన కాబట్టి లేదా కావున అని కానీ వచ్చినట్లయితే, కాబట్టి లేదా కావున వచ్చినట్లయితే అవి కార్యాకరణ సంబంధ వాక్యాలు. కాబట్టి కావున కార్యాకరణ సంబంధ వాక్యాలు. అయితే సామాన్య వాక్యాలు ఉదాహరణ చూడగలిగితే మా విద్యార్థులు కష్టపడ్డారు, మా విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చాయి. సంయుక్త వాక్యం. మా విద్యార్థులు కష్టపడ్డారు కాబట్టి ఉద్యోగాలు వచ్చాయి. నేను బాగా సాధన చేశాను కాబట్టి బాగా పాడాను. ఇలాంటి వాక్యాలని కార్యాకరణ సంబంధ వాక్యాలు అంటారు. ఇక తదుపరి చివరిది ప్రత్యక్ష వాక్యం, పరోక్ష వాక్యం. దీన్ని ఒకప్పుడు ప్రత్యక్ష వాక్యం, పరోక్ష వాక్యం అన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ప్రత్యక్ష కథనం, పరోక్ష కథనం అని కూడా పిలుస్తున్నారు. ఈ ప్రత్యక్షమైనటువంటి వాక్యాలు మరి పరోక్ష వాక్యంగా మార్చినప్పుడు ఎలా ఉంటుంది, పరోక్షమైనటువంటి వాక్యాలని ప్రత్యక్ష వాక్యాలుగా మార్చేటప్పుడు ఎలా ఉంటుంది. ఒక వ్యక్తి నేరుగా చెప్పినటువంటి వాక్యాలను ప్రత్యక్ష వాక్యాలు అంటారు. ఒక వ్యక్తి నేరుగా చెప్పినటువంటి వాక్యాలను ఏమంటారంటే ప్రత్యక్ష వాక్యాలని అంటారు. ఒక వ్యక్తి చెప్పిన మాటలను అనుకరిస్తూ చెప్పినటువంటి వాక్యాలను పరోక్ష వాక్యాలు అంటారు. ఏ వాక్యాలు అంటారు? పరోక్ష వాక్యాలు అంటారు. ఒక వ్యక్తి నేరుగా చెప్పినటువంటి వాక్యాలు ప్రత్యక్ష వాక్యాలు, ఒక వ్యక్తి చెప్పిన మాటలను అనుకరిస్తూ చెప్పినటువంటి వాక్యాలను పరోక్ష వాక్యాలు అని అంటారు. మరి ఇక్కడ ఈ పట్టిక ఉంది చూసారా, ఈ పట్టిక చాలా ఇంపార్టెంట్. ఈ ప్రత్యక్ష వాక్యంలో ఉన్నటువంటి ఈ పదాలు పరోక్ష వాక్యంలో ఎలా మారుతాయి అనేది చూపించడానికే ఈ పట్టిక ఉంది. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఇది వస్తే ప్రత్యక్ష వాక్యాన్ని పరోక్ష వాక్యంలోకి మార్చడం, పరోక్ష వాక్యాన్ని ప్రత్యక్ష వాక్యంలోకి మార్చడం, లేదా ప్రత్యక్ష వాక్యం ఏది పరోక్ష వాక్యం ఏది అనేది మనం గుర్తుపట్టడానికి ఈ పట్టిక మనకి ఎంతో ఉపయోగపడుతుంది. చూడండి, ప్రత్యక్ష వాక్యంలో పరోక్ష వాక్యంలో ఎలా మారుతాయో. నా అని ఉంటే తన అని వస్తుంది. మా అని ప్రత్యక్ష వాక్యంలో ఉంటే
తమ అని పరోక్ష వాక్యంలో వస్తుంది. ఇక్కడ అంటే అక్కడ అని రాయ. ఉన్నానంటే అంటే ఉన్నాడంటే అది పురుషలింగంలో ఉన్నాడంటే, ఉన్నాదంటే అనేది స్త్రీలింగం అన్నమాట. నేను, తాను, మేము, తాము, ఇంత, అంత, నా యొక్క, తన యొక్క, మేమందరం, తామందరం, ఈరోజు, ఆ రోజు, ఈ విధంగా పదాలు మారి వాక్యాలు తయారవుతాయి. ఉదాహరణలు చూస్తే ప్రత్యక్ష వాక్యం యొక్క కథనం, ప్రత్యక్ష వాక్యం లేదా ప్రత్యక్ష కథనంలో నేను పాఠశాలకు రాను అని హర్షిత్ అన్నాడు. నేను పాఠశాలకు రాను అని హర్షిత్ అన్నాడు. ఇది ప్రత్యక్షంగా హర్షిత్ ఏమంటున్నాడు? నేను పాఠశాలకు రానన్నాడు. పరోక్ష వాక్యం అంటే పరోక్ష కథనంలో మనం ఇంకొకరికి చెప్తున్నప్పుడు తను చెప్పిన మాటలు ఎలా చెప్పాలి అంటే, తాను పాఠశాలకు రానని హర్షిత్ అన్నాడు. తాను పాఠశాలకు రానని హర్షిత్ అన్నాడు. మీరు పై పట్టికలో చూడండి, నేను అంటే నేను అనేది ఇక్కడ ఎలా మారింది? తాను కిందకి మారింది. నేను అనేది తాను కిందకి మారింది. చూసారా? ఇక్కడ నేను, ఇక్కడ నేను, ఇక్కడ నేను, నేను ప్రత్యక్ష కథనంలో ఉంది. మరి ఇక్కడికి వచ్చేసరికి తానుగా మారింది. ఇక్కడికి వచ్చేసరికి తానుగా మారింది. అంటే పాఠశాలకు రాను అని అన్నాడు. ఇప్పుడు పరోక్ష కథనంలో ఈ ఈ ఇన్వెంటెడ్ కామాస్ ఉన్నాయి కదా, అవి తీసేసి రాను అని కదా ఇక్కడ ఈ రెండింటిని కలపాలన్నమాట. అప్పుడు పోతుంది. నని, రానని హర్షిత్ అన్నాడు. ఈ విధంగా ప్రత్యక్ష వాక్యాలు పరోక్ష వాక్యాలుగా మార్చుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో ఉదాహరణ చూడండి. ప్రత్యక్ష వాక్యంలో లేదా ప్రత్యక్ష కథనంలో నేను ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నానంటే దానికి గల కారణం మా తల్లిదండ్రులు అని కేశవ అన్నాడు. కేశవ్ ఏమంటున్నాడు? ప్రత్యక్షంగా నేను ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నానంటే దానికి గల కారణం మా తల్లిదండ్రులు అని కేశవ్ అన్నాడు. దీనిని పరోక్ష కథనంలో ఎలా మారుతుంది అంటే, నేను తాను కిందగా మారుతుంది, ఈరోజు ఆ రోజు కిందగా మారుతుంది, ఇంత అన్నది అంతగా మారుతుంది, ఉన్నానంటే అంటే ఉన్నాడంటే, మరి మా అనే దగ్గర మా తల్లిదండ్రులు అనే దగ్గర తమ తల్లిదండ్రులు, లు ప్లస్ అని దగ్గర ఇన్వెంటెడ్ కామాస్ పోయి ఈ రెండింటిని కలిపినప్పుడు లేనని అని చెప్పి వస్తుంది. చూడండి, నేను ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నానంటే దానికి గల కారణం మా తల్లిదండ్రులు అని కేశవ్ అన్నాడు. ఈ కేశవ్ అన్న మాటల్ని మనం ఇంకొకరితో చెప్తున్నప్పుడు తాను ఆ రోజు అంత ఆనందంగా ఉన్నాడంటే దానికి కారణం తమ తల్లిదండ్రులేనని కేశవ్ అన్నాడు. తాను ఆ రోజు అంత ఆనందంగా ఉన్నాడంటే దానికి గల కారణం తమ తల్లిదండ్రులేనని కేశవ్ అన్నాడు. ఇది పరోక్ష వాక్యం. ఇక ఇంకో ఉదాహరణ చూస్తే ప్రత్యక్ష కథనం. కాకి కావ్ కావ్ అని అరుస్తోంది. కాకి కావ్ కావ్ అని అరుస్తుంది. కాకి కావ్ కావ్మని అరుస్తుంది. కాకి కావ్ కావ్ అని అరుస్తుంది. ఇది మనం ప్రత్యక్షంగా చూసాం. కాకి ఎలా అరుస్తుంది? కావ్ కావ్ అని అరుస్తుంది. దీన్ని ఇంకొకరితో చెప్పాలి మనం, అంటే పరోక్ష వాక్యం. అంటే చెప్పిన వాడు దగ్గర లేనప్పుడు మనం వాడి గురించి చెప్తున్నప్పుడు కాకి కావ్ కావ్మని అరుస్తుంది. కాకి కావ్ కావ్ అని అరుస్తుంది. ఇది ప్రత్యక్షంగా కాకి అరుస్తున్నది. దీన్ని మనం ఇంకొకటి చెప్పేటప్పుడు కాకి కావ్ కావ్మని అరుస్తుంది. ఇంకో ఉదాహరణ ప్రత్యక్ష వాక్యం కథనం చూడండి. మేమందరం ఈరోజు అరకు వెళ్తున్నాము అని సాహిత్య అన్నది. మేమందరం ఈరోజు అరకు వెళ్తున్నాము అని సాహిత్య అన్నది. అయితే దీన్ని పరోక్ష కథనంలో తామందరూ ఆ రోజు అరకు వెళ్తున్నామని సాహిత్య అన్నది. తామందరూ ఆ రోజు అరకు వెళ్తున్నామని సాహిత్య అన్నది. ఈ విధంగా ప్రత్యక్ష వాక్యాలు పరోక్ష వాక్యాలుగా మార్చుకుంటూ రాస్తున్నాం అన్నమాట. కర్త, క్రియకు గల ఆధారాన్ని తెలిపే పదం ఉంటుంది. అది ఉదాహరణకి రాముడు పండ్లను తిన్నాడు. రాముడు పండ్లను తిన్నాడు. ఇది కర్త ఉన్నటువంటి వాక్యం. మరి కర్మ, క్రియా ఫలితాన్ని అనుభవించేవాడు. ఇక్కడ ఉదాహరణకి హనుమంతుడు సముద్రమును దాటెను. హనుమంతుడు సముద్రమును దాటెను. సకర్మకం అంటే కర్మ ఉన్న క్రియాపదం వల్ల కర్మ ఉన్నట్లు తెలిసినా అది సకర్మకం. కర్మ ఉన్న క్రియాపదం వల్ల కర్మ ఉన్నట్లు తెలిసినా అది సకర్మకం. ఉదాహరణకి కైకేయి 2 వరములను కోరెను. కైకేయి 2 వరములను కోరెను. అకర్మకం. కర్మ లేకున్నా క్రియాపదం వల్ల కర్మ లేనట్లు తెలిసినా అది అకర్మకం. కర్మ లేకున్నా క్రియాపదం వల్ల కర్మ లేనట్లు తెలిసినా అది అకర్మకం. ఉదాహరణకి దశరథుని మంత్రి సుమంత్రుడు. క్రియ
క్రియకు మరో పేరు ఉంది ధాతువు. ధాతువు అన్న క్రియ అన్న ఒకటే. క్రియ పనిని తెలిపేది, క్రియ అంటే పనిని తెలిపేది. ఉదాహరణకి భరతుడు నందిగ్రామం చేరేను. భరతుడు నందిగ్రామం చేరేను. సమాపక క్రియ అంటే వాక్యం చెప్పదలిచిన భావాన్ని పూర్తి చేసే క్రియ. వాక్యం చెప్పదలిచిన భావాన్ని పూర్తి చేసే క్రియని సమాపక క్రియ అంటారు. ఉదాహరణకి కౌసల్య దాన ధర్మములు చేసింది. కౌసల్య దాన ధర్మములు చేసింది. అసమాపక క్రియ వాక్యం చెప్పదలిచిన భావాన్ని పూర్తి చేయని క్రియ. వాక్యం ఉంటుంది కానీ దాంట్లో క్రియ పూర్తి అవ్వదు. అటువంటి వాక్యాల్ని అసమాపక క్రియా వాక్యాలు అంటారు. ఉదాహరణకి సుమిత్ర రాముని తండ్రిగా భావించమని చెప్పి అంటే ఇంకా ఉంది, చెప్పి అంటే పూర్తి కాలేదు. అక్కడ క్రియ అనేటువంటిది వాక్యం అది పూర్తి కాలేదు కాబట్టి అది అసమాపక క్రియ. చెప్పి అది అసమాపక క్రియ, చెప్పింది ఇది సమాపక క్రియ అవుతుంది. ఇంతటితో ఈ వాక్యాల యొక్క సమాప్తం. స్వస్తి. సర్వేజన సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. జయీ భవ, విజయీ భవ.